ఈ స్కీమ్‌లకు సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి, అలాగే అమ్మఒడి కానీ విద్యార్థులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు బొత్స గారు ఏమన్నారు, 81,00,000 మందికి అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వాలి, కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు చాలలేదు, దానికి ఇది చాలదు అని అన్నారు. సరే, ప్రజల తరఫున మాట్లాడతాం మంచిదే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి ఇచ్చారు? 41,00,000 మందికి ఇచ్చారు. తర్వాత పోను అది 37 లక్షల మందికి తగ్గింది, 37-38 లక్షల మందికి. మరి ఇవాళ ఆ రోజుతో కంపేర్ చేస్తే వాళ్ళ దానికి 6,000 దాదాపు 9,000 కోట్లు, 9,000 చిల్లర దానికి కూడా ఇచ్చారు కదా, పథకానికి ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఎక్కడ మీరు అమలు చేసేటప్పుడు ఎవరికి రాలేదో వాళ్ళని స్పెసిఫిక్గా చూపించి మాట్లాడండి. ఓకే, అంటే చూపించకుండా మాట్లాడుతున్నారు అని అసలు మొదలవకుండానే మాట్లాడుతున్నారు అంటున్నప్పుడు మే నుంచి ఇస్తామంటున్నారు, ఇచ్చిన తర్వాత అవును, మొదలవకుండా మాట్లాడుతున్నారు కాబట్టి 6 గ్యారెంటీలు అని చెప్పారు. మరి ఇన్ని రోజులైంది, మరి 6 గ్యారెంటీల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఓకే, 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, మీరు సూపర్ 6లో అన్నీ అమలు చేయలేదన్నాక దీపం పథకం అమలు చేస్తున్నారు సూపర్ 6లో. తర్వాత మీకు వేరే ఇప్పుడు పెన్షన్ సూపర్ 6లో లేకపోయినా పెన్షన్ పెంచారు. సరే, ఇప్పుడు కొత్తగా అమ్మఒడి ఒకటి, తర్వాత రైతు భరోసా, ఈ 2 అమలు చేయడానికి మొదలుపెట్టారు. అంటే ఆల్మోస్ట్ 4 స్కీములు కవర్ అవుతున్నాయి కదా, సూపర్ 6లో 4 కవర్ అవుతున్నట్టే కదా. 2 ఆల్రెడీ ఇచ్చారు, 2 ఇవ్వబోతున్నారు. అటువంటి నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష బాధ్యత ప్రశ్నించడమే. ప్రతిపక్ష హోదా అనేది మరి జగన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? హోదా ఇచ్చేది ఏంటి, ఎందుకు ఇస్తారు? ఇవ్వమని పోరాడుతున్నారు కదా. ఇవ్వమని పోరాడుతుంది, ఎక్కడ పోరాడతారు? మీకు 10% ఉంటే ఇస్తారు. దానికి ఒక ఉదాహరణ, కిందటి పార్లమెంట్లో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా లేదు. ఓకే, మరి మా హయాంలో మేమున్నప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఎమ్మెల్యే కాకపోయినా కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఎట్టిస్తారు అసలు? పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి ఎట్టొచ్చారు? రాడు కదా. చంద్రబాబుకి ఇచ్చారంటే చంద్రబాబుకి ఆ ప్రతిపక్ష హోదాకి రావటానికి సరిపడా సభ్యుల సంఖ్య ఉంది, అప్పటికే ఉంది. ఆ హోదా తీయటం కోసమే కదా మీరు డిఫెక్షన్ చేసింది. ఇప్పుడు వంశీ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరినీ మీరు ఆ ఎమ్మెల్యేలను తీసుకుని దేనికి? ఆ 23 నుంచి 16కి తీసుకొస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా పోతుందని. కానీ జరగలా. అది అఫీషియల్గా యాజ్ పర్ దీని ప్రకారం రావాల్సినట్టుగా వచ్చింది తప్ప మీరేమి ఇవ్వలేదాన్ని. వాళ్ళకి ఆ సంఖ్య ఉంటే హోదా వస్తుంది. నేను అనేది ఒకటే, రాహుల్ గాంధీకే లేకుండా పార్లమెంట్కి వెళ్ళాడు కదా. రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే పార్లమెంట్లో ఉన్నాడుగా, ప్రజల తరఫున నిలబడ్డాడు కదా. కానీ మరి వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము, ప్రజల తరఫున మాట్లాడతాము, మా గొంతుక వినిపిస్తామని చెప్పి ఎవరన్నా ప్రజల కోసం నిలబడాలి కానీ హోదా కోసం నిలబడరు. హోదా కోసమే మా హోదా ఇస్తేనే వస్తామంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు. అది సరైన పద్ధతి కాదు, ప్రజలు కూడా హర్షించరు. ప్రజల కోసం నిలబడితే హర్షిస్తారు తప్ప మీ హోదా కోసం నిలబడితే ప్రజలు ఎంత హర్షిస్తారు? ఇదేమన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదానా? కాదు కదా, ప్రతిపక్ష హోదా కావాలని, అది కూడా ఎలిజిబిలిటీ లేకుండా. మరి అటువంటిప్పుడు కిందసారి అసెంబ్లీలోనే చంద్రబాబు గారిని మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని ఎలా అన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు కదా, మీకు హోదా లేకుండా చేస్తాను, ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకు అన్నాడంటే, ఆయన ఆ మాట అన్నాడంటే ప్రతిపక్ష హోదా అనేది ఉందనే కదా దాని మీనింగ్. మరి ఆ రోజున ఎందుకన్నారు?